శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గోదాదేవి ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్న 19వ పాసురాన్ని, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి తెలుగులో అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్న 19వ పాసురాన్ని మనం పరిశీలిస్తే, ఈ 19వ పాసురంలో కృష్ణుడిని, నందుని కోడలైనటువంటి నీలాదేవిని ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలపటమే ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఏ విధంగా పలుకుతోందో కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎలా విశ్లేషణ ఇచ్చారంటే, పెదవి విప్పి పలుకుమురా మధుమురళీ మోహన, కృష్ణ మా మొర వినరా కృపజూపుమురా, గుత్తి దీపముల కాంతులు మొత్తము గదియందు నిండ, ఎత్తగు తల్పమ్ము మీద మెత్తని పానుపు పైన మత్తుగా నిదిరించియున్న మధుసూదనా లేరా, గుత్తులుగా పూదండలు మెత్తని కేశములందున అందముగా ముడిచినట్టి సుందరి నీలా కుచముల పొందికగా నిదురించిన నందనందనా లేరా అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. ఇక్కడ దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పెదవి విప్పి పలుకుమురా మధుమురళీ మోహన, కృష్ణ మా మొర వినరా కృపజూపుమురా. నీలాదేవి దగ్గర హంసతూలికా తల్పం మీద శయనిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, పెదవి విప్పి పలుకుమయ్యా, మా మొర విను, నిద్ర నుంచి మేలుకో అంటూ కీర్తిస్తోంది. గుత్తి దీపముల కాంతులు మొత్తము గదియందు నిండా, ఎత్తగు తల్పమ్ము మీద మెత్తని పానుపు పైన మత్తుగా నిదిరించి ఉన్న మధుసూదనా లేరా అంటే, చక్కగా దీపాల కాంతిలో పెద్ద హంసతూలికా తల్పం మీద మెత్తటి పరుపు పైన మత్తుగా నిద్రించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నిద్ర నుంచి మేలుకోవయ్యా, నీ నిద్రా సౌందర్యాన్ని దర్శించాలి. గుత్తులుగా పూదండలు మెత్తని కేశములందున అందముగా ముడిచినట్టి సుందరి నీలా కుచముల పొందికగా నిదురించిన నందనందనా లేరా అంటే, నీలాదేవిని కూడా ఇక్కడ ప్రార్థిస్తున్నారు. నీలాదేవి ఏ విధంగా ఉంది? ఆవిడ చక్కగా కేశములలో పూల దండలు అలంకరించుకొని ఉంటే, అందంగా పూలదండలన్నీ కూడా చక్కగా ముడిచినట్లుంటే, ఆ సుందరి నీలాదేవి శిరోజాల మధ్యలో పొందికగా నిద్రించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకో అంటూ కీర్తిస్తోంది. అంటే నీలాదేవిని కూడా నిద్ర నుంచి లెమ్మని అడుగుతోంది. ఇక్కడ కాటుక నలుపు కలిగినటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి కృష్ణుడి ఆంతరంగికమైనటువంటి ఆ భార్య అయినటువంటి నీలాదేవి గోపికలు పిలిస్తే రాబోయింది. కానీ కృష్ణుడు మాత్రం నీలాదేవిని రాకుండా అడ్డుకున్నాడు. అప్పుడు గోపికలందరూ, స్వామి నీకు ఇది తగునా అంటూ ప్రార్థించారు. వెంటనే అయ్యో గోపికలందరూ ప్రార్థిస్తున్నారే అని ఆయనే నిద్ర నుంచి మేల్కొని బయటికి రావాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు నీలాదేవి తన కాటుక కళ్ళతో, నీవు వెళ్ళ తగదు స్వామి, నేనే ముందు వెళతాను అని పలుకుతుంది. అప్పుడు ఆండాళ్ తల్లి, అమ్మా నీవు స్వామి ఎడబాటును కొద్దిసేపు కూడా తట్టుకోలేకపోతున్నావా అంటూ పిలుస్తోంది. అంటే కృష్ణుడు వెళ్ళబోతే నీలాదేవి అడ్డుపడుతోంది, నీలాదేవి వెళ్ళబోతే కృష్ణుడు అడ్డుపడుతున్నాడు. అంటే కృష్ణుడు అవతార స్వరూపం, అమ్మవారి అవతార స్వరూపమైనటువంటి నీలాదేవి ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. అమ్మా మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారా, మాకు కూడా కృష్ణుడి దర్శనం కావాలని ఆండాళ్ తల్లి పలుకుతోంది. అంటే ఏంటి దీనిలో ఉన్న విశేషార్థం? కృష్ణ భావనను విడిచిపెట్టి ఎవరూ ఉండలేరు. సాత్విక గుణాలు కలిగి ఉన్నట్లయితే, ఆ పరమాత్మ తత్వంలో లయమైపోయినట్లయితే పరమాత్మ భావన లేకుండా క్షణం కూడా ఉండలేము. అలాంటి పరమాత్మ భావన స్థితికి, ఆత్మ సమర్పణ స్థితికి మనం రావాలని, ఎల్లప్పుడూ ఆ పరమాత్మ భావంలోనే ఉండాలని చెప్పడం దీనిలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.